చెప్తే అర్థం కదా. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నేను ఆడితో పోటీ పడాల్సిందే. మెడ్రాస్ లో ఉన్న ప్రతి ఒక్క పరంపర వాడు నన్ను అవమానిస్తున్నాడు. స్టేజ్ మీద వాడిని కొట్టి చంపితే ఈ వేటపూలేంటో తెలుస్తుంది. వాడు నీతో తన్నులు తినది మర్చిపోయినట్టున్నాడు. ఇంకోసారి తిక్క తిరిస్తే పోయింది. అయినా ప్లాన్ బాగా అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న వాడిని అవుట్ చేయాలనుకుంటున్నావా? డాడీ సమరా గురించి నీకు తెలీదా? ఆడు గాని మునుపట్లా మారిపోయాడు అనుకో, అందరిని ఎక్కి తొక్కేసుకుపోతాడు. తేడాగా మాట్లాడుకో. నువ్వు అన్నావు అనుకో, మొత్తం 5,000 రూపాయలు సంకలో పెట్టి తిరుగుతున్నా. ఈ డబ్బు మొత్తం నీకే. డబ్బులు కానీ ఊపుకుంటూ వచ్చేస్తాననుకున్నావా? అంత లేదు. ఆడుతో ఆట నాకు పెద్ద ఇష్టమేం కాదన్నా. అయితే పోటీకి ఒప్పుకో, అప్పుడు తెలుసుద్ది మీ ఇద్దరులో నిజమైన పోటీ. నీ దమ్మేందో నాకు తెలీదా? దమ్ము బాగా ఎవరికి దమ్ము లేదంటున్నావు? ఎవరు పెద్ద ఆటగాడో అందరికీ తెలుసు. నేనది ఆడి చూపించాల్సిన అవసరం లేదు. మరి వాడు రాత్రంతా అలా కొట్టాలి ఇలా కొట్టాలని కబుర్లు చెప్పావు. వెళ్ళి కొట్టు. ఇంటికి వచ్చి మరి పిలుస్తున్నారు. అది కాదే, వింతే చెప్పింది ఎప్పుడున్నావు కనుక. ఏ సమరా, ఇంకెన్నాళ్ళని ఇలాగే ఉండిపోతావు నువ్వు? మన రేవు దాటిలో కూడా ఎది గొప్పోవడాలంటే ఎంత కష్టమో తెలియదా నీకు? నీ వల్ల ఆడ ఎవరికి మొహం చల్లట్లేదబ్బా. మనోళ్ళ కోసమైనా నువ్వు మళ్ళా ఆడాలి. వీడు వస్తాడా? తాగుబోతుందవా? ఏదో నా అదృష్టం. నిన్న ఒక్కరోజే నువ్వు తాగలా. ఆ ఒక్కరోజే నా ఇల్లు స్వర్గంలా మారింది. అయినా ఆట ఒప్పుకుంటే తాగుడు మానేయాలి. దాని గురించి అయినా ఒప్పుకోవచ్చుగా. వీడు ఒప్పుకుంటే రంగుడు ఒప్పుకోవాలి కదా చైల్డ్. డాడీ, నేను ఆడతానంటే ఆయన ఒప్పుకొని తీరుతారు. దానికి ఆయన కాచుకొని ఉన్నారు. నువ్వు ఒకడు ఆలస్యం ఎందుకు అంటే గురుగారిని కలిసేద్దాం. చెప్పండి గురుగారు. రేయ్, డోర్ మూసుకుని పోరా, లేకపోతే బూతులు వస్తాయి. సమరా పోటీ చేస్తాడా? వాడు పొట్టాల ఉందో చూసారుగా. ఇలా ఆట వాళ్ళతో పోటీ పడి గెలవాలనుకుంటాడా బ్యాట్ పూలే? ఏ రంగా, వాట్ యు టాకింగ్ మ్యాన్? ఇప్పుడు ఎక్కించిన దుమ్ము దులుపుతాడు తెలుసా? దుమ్ము దులుపుతాడు. నాకు తెలదా ఎవరు ఆడగలరో ఎవరు ఆడలేరో? గ్లాస్ పట్టుకున్న చేతికి గ్లౌజులు తడగాలని చూస్తున్నారా? ఇదేమైనా కత్తి తీసుకుని పడవడం అనుకున్నారా? కత్తి ఎప్పుడు లేపినా నరకచ్చు, కానీ బాక్సింగ్ అలా కాదు. వాడు ఏ రోజైతే కత్తి చేత పట్టాడో ఆ రోజే బాక్సింగ్ ఆడి అర్హత కోల్పోయాడు. గురుజీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? తప్పు చేస్తే సరి చేసుకోకూడదా? అది ఎప్పుడు ఇలాగే ఉండిపోవాలా? ఆడు గతం మర్చిపోయి బయటపడి మారిపోవాలని చూస్తుంటే ఏంది గురుజీ మీరు? నేను కోరుకునేది అదేరా. వాళ్ళమ్మ బాక్సింగ్ ముద్దని పదే మొత్తుకుంటుంటే వాడు అదే పట్టుకుని వేలాడుతున్నాడు. ఇప్పుడేంది బాగుపడాలి అంతేగా. కత్తిని కింద పడేసి పొలం పొలగలమని చెప్పు. నేనే చెప్పి పనిపిస్తా. పెళ్ళం పెట్టి చూసుకోమను. అలా చేయకుండా ఏమప్పా సమరా, నీకు చేతులెత్తి మొక్కుతాను. పరంపర పేరు చెరగొట్టు. రంగా, వాట్ ఆర్ యు డూయింగ్ బాగా? వాడిని నమ్ము మ్యాన్. ఊరుకోరా. ఇలా చూడు చంద్ర, అది నా ఆట కదా. నేనే మంచి ఆటగాని తీసుకొస్తా. రే, ఆ కుర్రాడి పేరేంటి? కుమార్ మిల్లు. కుమార్ ఇలా రా. సైడ్ బోర్డ్ లో మంచి ఆటగాడు. నేనే తర్ఫీదు ఇస్తాను. కావాలంటే అడిగి చెప్పు, చూసుకుందాం. ఏం మాట్లాడుతున్నా? అరే పిల్ల బచ్చగాడాడు. ఆడు నాడినిస్తా, సమరాన్ని నాడినివ్వా? ఇలా చిన్న చూపు చూస్తే నన్ను బాక్సింగ్ నుంచి దూరం పెట్టేశావు. ఇప్పుడు సమరాన్ని పూర్తిగా నాగించేస్తావా? ఇంకొక మాట మాట్లాడే ఇదంతా నీ వల్ల జరిగింది. ఎంత బుద్ధిగా ఉండేవాడాడు. ఆయన ఇలా తయారు చేసి ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతున్నావా? ఇలా చూడు సమరా, ఈ దుష్టుని వదిలేసి దూరంగా పో, లేదా నీ జీవితం సంకనాగిపోతే. ఆడు సంటి పిల్లాడు, మరి నేను చెప్తున్నాను చేస్తున్నాడంటావా? అందరి జీవితాలు నీ చేతులతో ముంచే. ఈ చుట్టుపక్కల నువ్వు చెప్పిందలా చట్టమా? ఇగో వీరా, ఆలోచించి మాట్లాడు. ఈడున్న పరిస్థితికి ఆటపల్లి ఏం చేయలేడు. చూడు చంద్ర, ఇవన్నీ జరిగే పనులు కావు. వచ్చిన దారిని ఏం జరిగే పని కాదు. నమ్మకమే జీవితం. సమరా, నువ్వు దిగి చూసుకుందాం. ఈ ముసలోళ్ళు ఇలాగే మాడతారు. నేను ఉంటాను నీ వెనక. అయ్యో, దయచేసి ఇంతటితో వదిలేండి అయ్యా. ఇవన్నీ జరిగే పనులు కాదు కానీ నాకెందుకు పంచాయితీ? నేను వెళ్ళి ఆటపల్లికి చెప్పేస్తా. సమర భయపడుతున్నాడు, గురుగారు కూడా భయపడుతున్నారు. ఎక్కడ స్టేజ్ మీద సమర సస్తాడని పరంపర అంతా భయపడుతుందని. ప్రతిసారి మిమ్మల్ని నమ్ముకుని ఆటెట్టుకుని మధ్యలో నేను సంకనాకి ఆగన్నా. ఏ గురూజీ నన్ను నమ్మి స్టేజ్ ఎక్కించారో ఆయనే నేను ఇప్పుడు పనికిరాను అనుకుంటున్నారు. నా ఒళ్ళు ఇప్పుడు మారుండొచ్చేమో, కానీ నా బుద్ధిలో ఉన్న కసి ఇంకా అలాగే ఉంది. మా అమ్మ ఆశపడ్డ కొడుకుని కాలేకపోయాను. నా పెళ్ళం ఆశపడ్డ మొగుణ్ణి కాలేకపోయాను. ఈరోజు నా గురూజీ ఆశపడ్డ శిష్యుడుగాను లేను. మరి నేను ఎవరిని రా? నన్ను నేను మార్చుకోవాలనుకుంటున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. పోయి చెప్పన్నా, నేనెవరో నిరూపించుకోవాల్సిన సమయం ఇది. నేను ఆడతా.
జరగండి జరగండి రండి. నువ్వు రావే ఏయ్, జరగ జరగ ఈ సైడ్ నువ్వు పక్కకు పో. నువ్వు రా 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 రా. ఇటు వచ్చి ఇటు వచ్చి ఏయ్, జరుగు రాసమరా చాలా రోజులైంది కదా. ఏయ్, ఎక్కువ మాట్లాడదు రోజు గడపలే నా వాడి గురించి నీకు ఎందుకు వచ్చింది మంజుడు టైం అవుతుంది ఓయా పక్క తప్పుకో రుతి. చావు మూడిందిరా. ఎవరితో ఏం ఇలాంటి నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టకూడదు. నా చేతిలోనే నీ చావు రాసి పెట్టింది. ఒక్క ఆట ఆడుతుడు. వేటపలే ఆడిని పరంపరలోకి చేర్చుకొని రంగే ఊరు చెప్పారు కదా, నీకు ఆడడానికి ఇంకో మనిషి లేడా ఏంటి? ఇదిగో ఏడబోలే కావాలంటే రావుడితో మళ్ళీ పనిలో దిగో. సార్ పట్ట పరువు చేయడానికి ఆ సమర ఆడాలా? ఇంకేంటయ్యా పరంపర వాళ్ళం మేము ఇంతమంది చెప్తున్నాం కదా, ఆట ఆపేయండి. ఏమంటారా? ఆపండి. జరిగే పనులు కాదులే. ఓయ్, మధ్యలో ఎలా ఆపమంటావు? అంతమంది ముందు వాడు నన్నే అవమానిస్తాడా? ఇదిగో చూడు, వాడు మళ్ళీ బాక్సింగ్ అంటూ రాకూడదు. దాసా ఆ విషయం ఏదో ఆయన వచ్చి చెప్పమను. ఛీ, ఇది ఒక బతికేనా? ఒకని గేమ్ ఆడనివ్వకుండా ఆపడానికి ఎగేసుకుంటూ వచ్చారు ఓల్డ్ బగర్స్. సమర వస్తాడు, ఆడుతాడు. ఏ వేటపల్లి, సమర విల్ సీ ఇన్ ద రింగ్ మ్యాన్. డాడీ నీ మేలు మర్చిపోలేను, నన్ను కాపాడవయ్యా. ఈ పోటీ జరుగుద్ది, ఆట రోజు అందరూ రింగ్ కాడికి వచ్చేయండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. వాళ్ళకి ఎన్నో రకాలుగా నచ్చ చెప్పా, కానీ ఇని చేస్తేగా. నన్ను అడిగితే ఆ సమరాగాడిని ఆడినివ్వాలన్నా, అప్పుడే ఆ వేటపల్లి గాడి దగ్గర ఈ సత్తా తెలుసుద్ది. ఆడ్నుంచి నువ్వు పక్క నుండి సపోర్ట్ కొడుతుంటే నేను నాకుంటూ కూర్చోవాలి అంతేనా? ఏయ్, ఈ గాయాన్ని మర్చిపోయావా? నీ మావ కోసం నువ్వేం చేసావురా? నీ జీవితం కోసం నేను ఎంత ఆరాటపడ్డాను. ఎన్నో మత్రములు చేసి ఆ వేటపులతో పోటీకి ఏర్పాటు చేస్తే నువ్వేమో ఓడిపోయి నా పరువు తీసి వాడు ఆడటానికి అవకాశం ఇస్తావా? వాడు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదురా. రే, చివరిగా ఒక మాట చెప్తున్నా, ఆడిని కొట్టి అందరి ముందు చేతకాని వాడని నిరూపించు. ఆ దమ్ము నీకుందా? ఉందా? ఏం నాగయ్య నువ్వు ఊరికే పశువుని కసురు. అంతే. 1 2 3 విసుగొట్టు. 1 2 3 విసుగొట్టు. చెయ్యి. మన ఇంటి కాడికి వచ్చి ఆడొచ్చు కదా. ఏ తిన్న దెబ్బలు సరిపోలేదా? నిజమే, మా అమ్మ నన్ను అందుకే కనిపారేసింది కదా ఊళ్ళో వాళ్ళతో తన్నులు తినడానికి. రా నువ్వు తందుగాని. అలా కానీ రామా, కానీ మీ ఇంటికి ఆడొద్దు, మన చోటుకు వచ్చేసే. ఇక్కడ చాలా మందికి నిరూపించాలిగా. ఏం సమరా? అయితే మంచిదే, వచ్చేస్తా. ఎందుకు ఆడుతూ పోటీ? సమరా నువ్వు గమనుడువా, అసలే మన పరంపరగాళ్ళు మనం చూసి నవ్వుతున్నారు. ఇప్పుడు నీ చితక బాధం అనుకో, అప్పుడే మళ్ళీ మనకి మర్యాద ఇస్తారు. అంతా నాకు తెలుసు. కానీ బా మొదలెట్టు. పంచివు 1 2 ఈ మంచిగా చెప్పేది. కొట్టమ్మా. వదలండి. రాముడు ఏమైంది? ఆగు, చెప్పేది నీకే. ఆగు. ఏ వీరా, ఎందుకలా రెచ్చుకుంటున్నావు? రాముడు టైం అయిందని చెప్తున్నా. ఆడగెళ్తున్నావు నువ్వు. అని చిత్తక బాధ ఆడుకుంటే లేదు, నువ్వు వెళ్ళు బాబు. కానీ ఇప్పుడే చెప్తున్నాను సమరా,
దయచేసి నువ్వు వేటపులతో ఆడమాకు. నీకు బాక్సింగ్ కొంచెం కూడా రావట్లేదు. వాళ్ళంతా నేను చూసి ఎలా నవ్వుతున్నాడు చూడు. పరువు పోతుందిరా. నిన్ను నమ్మి రింగ్ లో దింపాను చూడు. నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. మా నాన్న అప్పుడే చెప్పాడు ఆడడం నీ వల్ల కాదని. ఏ మాట కామాట మా నాన్న మాట వేద వాక్కు. ఆయన చెప్పింది చెప్పినట్టే జరుగుళ్ళా. ఇదిగో చూడు సమరా, నేను చెప్పింది చక్కగా ఇనుకో. ఎన్నిటిని వదిలేసి వచ్చాయి. సారాయం కాస్తే డబ్బులు కుప్పలు కుప్పలుగా వస్తాయి. నాకు నువ్వు తోడుగా ఉండి చూసుకో. ఏమంటావు? సమరా నాతో వచ్చాయంటే పాప పుట్టాక పుట్టెంటుకలు తీయలేదు. ఈసారి మనం వేళాంగని ఏంది సమరా, ఏమైంది? మాట్లాడమ్మా, మాట్లాడమ్మా, నాతో మాట్లాడు అమ్మా. ఇంత చెప్పిన పీకలాగా తాగొచ్చి ఎదవేషాలు వేస్తున్నావా? మంగమ్మ ఇదేం డ్రింక్? గమ్మునుండు డాడీ, నేను ఆ రోజు చెప్పాను. తాగలేదు మంగమ్మ, నమ్ము. చెప్పరా? తాగలేదు మంగమ్మ. సమరా ఏమై నీకు? ఎవరు నేను కొట్టారు? మంగమ్మ, నేను మునుపటి సమరాన్ని కాదే, ఆ సమరం చచ్చాడే. సమరా ఏంది? ఆ రాముడు నన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడే. నన్ను చూసి అందరూ పాగలు పడి నవ్వారు. ఇంతకుముందు ఎవరైతే నా ఆట చూసి ఓహోరు పోగుడారో వాళ్ళంతా ఇక మీద నన్ను బాక్సింగ్ మానేయమంటున్నారు. ఫుట్ మూమెంట్ రావట్లేదు, డిఫెన్స్ రావట్లేదు. బుర్రలో ఉన్నది ఒళ్ళు ఎన్నని మొండికేస్తుంది. నేను చచ్చిపోనా? నేను మళ్ళీ ఆడాలని ప్రయత్నిస్తున్నా, కానీ నాకు బాక్సింగ్ బొత్తిగా రావట్లేదు. ఆ వీరగాడు నేను బాక్సింగ్ కి పనికిరాను, సారే కాచుకోవడానికి లాయకే చెప్తున్నాడే. నీకు ఆడుతూనే తిరిగావుగా. ఆడెదటానికి నిన్ను రౌడీ చేసి ఆ చుట్టూ తెప్పించుకున్నాడు కదా, అందుకే వాడు ఆ మాట అన్నాడు. నా పరంపరగాళ్ళే నేను బాక్సర్ని కాను అనే సరే. నేను బాక్సర్ని కాదా? నేను బాక్సర్ని కాదా? ఎవరని చెప్పినా నువ్వు బాక్సర్వే, బాక్సర్వే. నాకు బాక్సింగ్ ఆట రావట్లా. నాకు విషయం పెట్టి చంపేసి నాకే పని నచ్చట్లా. అమ్మా, నేను కడుపులోకి వెళ్ళిపోతానమ్మా. నన్ను నీ కడుపులోకి తీసేసుకోవా. నీ కడుపులోకి వెళ్ళిపోతా. అయినా ఇప్పుడు ఎందుకు అడుస్తున్నావు? బాక్సింగ్ కి నేను లేకుండా చేసింది నువ్వు ఇలాంటి రౌడీ పనులు చేస్తావన్న భయంతోనేరా. ఈ ఊపిలోంచి బయటపడాలంటే నీకు బాక్సింగే కరెక్ట్. నువ్వు బాక్సింగ్ మళ్ళీ మొదలెట్టాలి. ఎవడు రాడు ఈడు బాక్సింగ్ కి పనికి రాడన్నాడు? ఏ డాడీ, ఆ బీడి తాతయ్య ఆడుంటున్నాడు ఇప్పుడు. సముద్రం గాడే ఉంటాడా ఓల్డ్ బాగా? యు టేక్ హిమ్ దేర్. ఏయ్ లేరా. మీ నాన్న దోస్తు బీడి రాయప్ప. మీ నాన్నకు నాకు బాక్సింగ్ లో గురించి మ్యాన్. ఏంది కెవిన్, చచ్చిపోయిన చేపను సముద్రంలో వేద్దాం అనుకుంటున్నావా? ఈడికేగా ఆట నేర్పాలి. మున్రత్నం బిడ్డ కదూ, బాగా నేర్పించు. నా చేతుల్లో పెట్టావుగా. నువ్వు తెడ్డుది అబ్బా. చూస్తావే నీ తెడ్డుది. ఓ మ్యాన్, యు వరీ. ఏది నిన్ను అడ్డుకుంటాంది? ఎందుకు ఆయాసపడుతున్నావు? నీ ఒంట్లో శక్తి లేదా? నిన్ను ఓడిస్తారని భయపడుతున్నావా? నువ్వెందుకు మళ్ళీ ఆడాలనుకుంటున్నావు? నిన్ను ఆడొద్దన్నాడే ఆ రంగయ్యర్ కోసమా? మొదటిసారి ఆడడానికి ఒప్పుకున్న మీ అమ్మ కోసమా? నీతో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్న నీ పెండ్లం కోసమా? నీ నెట్టైనా ఓడించాలనుకుంటున్న వేటపులి కోసం? నువ్వు గెలవకూడదని ఎదురు చూస్తున్నారే ఆళ్ళ కోసమా? నీ విజయం కోరుకుంటున్న జనం కోసమా? లేదా నీ కోసమా?